హే ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజైతే నేను హోమ్‌మేడ్ పన్నీర్ అయితే చేయబోతున్నానండి. ఏం లేదండి, రెయినీ సీజన్ కదా! రెయినీ సీజన్ కాకపోయినా రెయిన్స్ పడుతున్నాయి కదా! మా పిల్లలకేమో దగ్గులు, ఫీవర్లు, కాఫ్‌లు. సో, మిల్క్ అయితే మిగిలిపోయింది. ఇట్లా 3 డేస్ మిల్క్ తీసుకొని నేనైతే పన్నీర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది హోమ్‌మేడ్‌లో ఎలా చేస్తారు? అసలు మనకు 3 లీటర్స్ మిల్క్ నుంచి మనకి ఎంత పన్నీర్ వస్తుంది, ప్యూర్ ఒరిజినల్ పన్నీర్ అని నేనైతే ఈ వీడియోలో మీకైతే చూపించిపోతున్నానండి. దానికోసం ఒక పెద్ద తపాలు పెట్టుకొని ఆ తపాల్లో మిల్క్ అంతా వేసుకోవాలి. ఇవైతే 3 లీటర్ మిల్క్ అండి. ఇందులో 3 లీటర్ తపాలు నిండుగా వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ ఇంకా 3 లెమన్స్, చిన్న లెమన్స్ అయితే తీసుకున్నాను. లెమన్స్ని ఆ వాటర్లో బాగా స్క్వీజ్ చేసేసి ఆ వాటర్ని కాస్త మిల్క్లో మిక్స్ చేస్తే ఇట్లా పన్నీర్ కర్డల్స్ అంతా విడిపోతాయి. వాటర్ ఇట్లా పెరుగులాగా విడిపోతుంది. ఆ విడిపోయిన పెరుగుని మనం ప్రిపేర్ చేయబోతున్నాం ఈరోజు. లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత ఆ లెమన్ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ పన్నీర్లో మిక్స్ అవ్వకుండా పైన తేలుతాయి. అవంతా తీసేయాలి తప్ప మధ్యలో మనకి ఇంకెక్కడ కనిపించవు. సో అవన్నీ పై నుంచి తీసేయాలి. నా చెయ్యి అయితే కాలుతుంది. అయితే నేను నెమ్మదిగా ఇట్లా గరిటె హెల్ప్తోని మొత్తం సీడ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని నీట్గా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది పెద్ద స్ట్రైనర్ తీసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇట్లా టీ స్ట్రైనర్ తీసుకుంటే 2-3 టైమ్స్ స్ట్రెయిన్ చేసుకోవాలి. సో అది కాకుండా ఇట్లా మొత్తం అంతా స్ట్రెయిన్ చేసుకొని పైనుంచి ఒక 2-3 టైమ్స్ వరకు మంచి నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే లెమన్ తాలూకా పుల్ల ఉంటుంది కదా. సో ఇట్లా నీట్గా క్లాత్లో వేసేసుకోవాలి. ఆ స్ట్రైనర్తో తీసిందంతా ఆ కర్డల్స్ని, వాటర్ అంతా మనకి వేస్ట్ అవుతుంది. వాటర్ని పక్కన పడేసి ఇట్లా వాటర్ అంతా కూడాను అదిగోండి అదంతా వేస్టేజ్ అయిన వాటర్. ఆ కర్డల్స్ అన్నీ కూడా గట్టిగా పిండేసుకోవాలి క్లాత్లో ఉన్నదంతాను. ఇట్లా వాష్డ్ క్లాత్లో నీట్గా వేసుకుంటే తర్వాత మనకి పన్నీరు ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దాన్ని తర్వాత మనకు కావాల్సినవి 3 ఇంగ్రీడియంట్స్ అండి. 1 చపాతీ కర్ర, 2 చపాతీ పీట, 3 మిక్సీ అండి. సో అట్లా చపాతీ పీట పెట్టి దాని కింద మూటనైతే పెట్టేయాలి. మనం నీట్గా తయారు చేసుకొని ఫ్రంట్కి సపోర్ట్ కోసం చపాతీ కర్రని పెట్టాను. పైన అయితే మిక్సీని అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీని ఇలా పెట్టుకొని మనకి ఒక 2-3 అవర్స్ వరకు వదిలేయాలండి. కిందన మనకి పన్నీరు మూట అయితే ఉంది కదా, ఆ పన్నీర్ మూట నీట్గా 2-3 అవర్స్ వదిలేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, ఆరిపోతుంది మంచిగా. అట్లా ఆరిన తర్వాత మనకైతే మంచి స్ట్రాంగ్గా ఉండే ఒక ప్యూర్ హోమ్మేడ్ పన్నీర్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. సో దీన్నైతే ఇట్లా మనం విడదీసుకొని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నాకైతే పిల్లలతో ఎప్పుడు పని ఉంటుంది కాబట్టి నేను ఇన్స్టెంట్గా వంట చేసుకోవడానికి పన్నీర్ క్యూబ్స్లో పెట్టి మంచిగా ఎయిర్ టైట్ లిడ్లోనైతే పెట్టేస్తున్నాను. మంచిగా సాఫ్ట్గా అయితే మనకు పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇది హ్యాపీగా గ్రేవీ పెట్టుకుంటే ఒక పూట వరకు అయితే వస్తుంది మనకి. ఇదండి ఎంత సాఫ్ట్గా కట్ అయింది చూసారా. బయట కొనేదానికి ఏమాత్రం తీసిపోకుండా, బయట కొనేది ఏవేవో పౌడర్స్ మిక్స్ చేస్తూ ఉంటారు ఇంకా గట్టిగా రావాలని చెప్పి. మనమైతే ప్యూర్ హోమ్మేడ్ పన్నీర్ అయితే తయారు చేసాం. ఇవైతే పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు మంచిగా హెల్తీగా రెడీ అవుతారండి. సో దిస్ ఈజ్ అబౌట్ హోమ్మేడ్ పన్నీర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.